ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ప్రభువు కృప ద్వారా ప్రజల క్షేమార్థమై యేసే జవాబు సంఘ పరిచర్యలు వారు నిర్వహించు మొవ్వలో క్రీస్తు సందేశాలు, మొవ్వ సభలు ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో. సమయం పగలు 11 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. స్థలం లైఫ్ గ్రౌండ్స్, మొవ్వ సెంటర్, కృష్ణా జిల్లా. ఆత్మపూర్ణులైన దైవజనులు ప్రసంగించెదరు. రక్షణ, ఆత్మ నింపుదల సందేశాలకు ప్రాముఖ్యత.
శక్తివంతమైన స్తుతి ఆరాధన, రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును. యవ్వనస్తులకు మరియు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన కార్యక్రమాలు, సుమధుర గీత సంగీతములు వినిపించబడును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ వి పరిశుద్ధరాజు గారు మరియు సంఘ సభ్యులు మవ్వ. సహకారం యేసే జవాబు సంఘ కాపరులు, సంఘములు. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మహాకృపలో ఫిబ్రవరి నెల 5, 6, 7 తారీఖుల్లో జరగబోయే సభలకు ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. నేను యోగ్యుడిని కాదయ్యా, అదేంటంటే కృతజ్ఞతలో నుండే వస్తుంది ఆ భావం. లేకపోతే ఏమంటావు తెలుసా? ఏంటంట ఇంత కష్టపడితే ఏంటంట నన్ను లోనకి తీసుకెళ్ళి పెట్టరా భోజనం అంటున్నావంటే నీలో సరైన కృతజ్ఞత లేదన్నట్లే. నేను అపాత్రుడను ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఏం పుచ్చుకుని వచ్చాడంట? చేతికర్ర మాత్రమే పుచ్చుకొచ్చాడంట. హలో, వింటున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తెచ్చాడంట? ఏం తెచ్చాడు? ఇప్పుడు 2 గుంపులుగా పెడుతున్నాడు. దాసదాసీలు, గొర్రె మందలు, మేకల మందలు, ఎడ్ల మందలు, నేను అనుకోవడం గాడిదలు, ఒంటెలు ఉన్నాయా లేవా? ఆవులు, ఆబోతులు ఎన్ని ఉన్నాయో. మెయిన్ ఆస్తి ఇది కాబట్టి ఈ రెండింటినే చూపిస్తున్నాడు. మేకలు, గొర్రెలు. చెప్పండి, ఎక్కడున్నారు మీరు? ఎవరు లేరనుకుంటున్నారా? నా జీవితానికి ఈ అద్దె కొంపేగా అనుకుంటున్నారా? ఈ పాతిల్లేగా అనుకుంటున్నారా? దేవుడు ఆశీర్వదించడా? యాకోబును ఆశీర్వదించలేదా? యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు నమ్మకంగా ఉన్నాడు, కష్టపడి పనిచేశాడు. ఎదుటోడు మోసం చేసినా ఓర్చుకున్నాడు. కొంతమంది కొంచెం ఇబ్బంది కలిగితే చాలు చిర్రెత్తుకొచ్చి బర్రెలు దూగుతారు. ఎట్లాగండి? అప్పటికప్పుడే రివెంజ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఏమీ చేయలేరు. కొంచెం మనం తగ్గించుకుని దేవునితో మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి, దేవా నీవు నాతో మాట్లాడావు కదా, నీ దేశానికి వెళ్ళమన్నావు కదా, నీ బంధువుల యొద్దకు వెళ్ళమన్నావు కదా. మన దేశం ఎక్కడుందో చెప్పండి? మన బంధువులు ఎక్కడున్నారు? మన బిడ్డలందరూ ఎక్కడున్నారు? మన స్వదేశం ఎక్కడుంది? భారతదేశము నా మాతృభూమి. వాస్తవమే, ఇక్కడ పుట్టాం కాబట్టి. కానీ పర్మనెంట్ భూమి ఇది కాదు మనకి. ఎక్కడి నుండి వెళ్ళిపోతాం, ఎక్కడి నుండో వచ్చాం, ఆ దేశానికి వెళ్ళిపోతాం. అమెరికా వాళ్ళకి అమెరికా పర్మనెంట్ కాదు, ఆస్ట్రేలియా వారికి ఆస్ట్రేలియా పర్మనెంట్ కాదు, జర్మన్ వారికి జర్మనీ, జపాన్ వాళ్ళకు జపాన్ శాశ్వతం కాదు. శాశ్వతమైన రాజ్యాన్ని ప్రభు ప్రామిస్ చేస్తున్నాడు. ఆ మాట మళ్ళా చదువునానా? నీ దేశము నుండి తిరిగి వెళ్ళుము, అక్కడ మేలు చేస్తానని నాకు ఇట్స్ ఎ ప్రామిస్ ల్యాండ్. చూసారా? యాకోబుకు ప్రామిస్ ల్యాండ్, మోషేకు కూడా అదే వాగ్దాన భూమి. యెహోషువాకు కూడా అదే వాగ్దాన భూమి. అందుకే రాజబాబాయ్ గారు ఏం రాశారు? వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అధ్వాన్న పుట్టడవి దాటి ముందుకు పో, నీ ఇల్లు పెనుయేలు, నీ పేరే ఇశ్రాయేలు. ఇది శాశ్వతం కాదు బాబు అని చెప్తుంటే ఇదే శాశ్వతం అన్నట్టుగా కూర్చుని, నేను వెళ్ళాం, నేను ఇక్కడే ఉంటా. వెళ్ళిపోవాలి యాకోబు. ఎంత సంపాదించుకున్నా
నీ దేశానికి వెళ్ళిపోవాలి. నీ బంధువులు అక్కడ ఉన్నారు, నీ మిత్రులు అక్కడ ఉన్నారు. నీ దేశం పరమకానాను. స్తోత్రం, హల్లెలూయా. యాకోబు అంటాడు, నేను అక్కడికి వెళ్ళడానికి ఏమి సంపాదించుకోవద్దా? నేను అక్కడ ఉండడానికి ఏమి సంపాదించుకోవద్దా? ఈ మధ్యాహ్నం వర్తమానం ఏంటంటే, నీ తెలివి కాదు, నీ భక్తి కాదు, నీ శక్తి కాదు, చువ్వల తోళ్ళు తీసి చారలై బుట్టేసినాయి అనుకుంటున్నావేంటి? అలా కానే కాదు. దేవునికి స్తోత్రం, ఆమేన్ అంటారా? హల్లెలూయా. చూడండి చూడండి, మందలు వేరు చేసి అట్టుడు ఇక అదే చువ్వల పనిలోనే ఉన్నాడులే. కానీ మంద కన్నుల ఎదుట పెట్టెను, పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును యాకోబునకును. మీరు ఎన్ని థియరీలు ఇక్కడ యాకోబు థియరీ చదివినా ఈ రాత్రి లేక ఈ మధ్యాహ్నం నా వర్తమానం మాత్రం కృపే. ఆమేన్, హల్లెలూయా. కేవలము దేవుని కృప అతనికి తోడై ఉన్నందుచేత బలమైనవి పుట్టాలన్నా బలహీనమైనవి పుట్టాలన్నా ఆయన కృపే. హల్లెలూయా. చివరిగా ఆ ప్రకారము ఎట్లా పొందాడంట? అత్యధికముగా అభివృద్ధి పొంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇది మా ప్రార్థన. ఏముండాలి? అత్యధికముగా అభివృద్ధి పొందాలి. అధికము ప్లస్ అధికము అత్యధికం. అత్యధికమును విడదీయమంటే అట్లా విడదీయాలి మీరు. అకారానికి అకారం అయితే ఏమో సవర్ణ దీర్ఘ సంధి అవుద్ది అనుకుంటా. అత్యధికము, అధికము ప్లస్ అధికం ఏమవుతుంది? మీలో కొంతమందిని దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు, కొంతమందిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఎలాగ ఆశీర్వదించబడతారో మనకు తెలియదు. వింటున్నారా? ఏమన్నా ఇక్కడ వింటున్నారమ్మా? వాడు మాతో పాటే ఉండేవాడండి అని అనుకుంటారు మీ గురించి. అప్పుడు ఆ పిల్ల అసలు ఏమీ చదివేది కాదు అనుకుంటారు అప్పుడు మీ గురించి. దేవుడు మీకు ఎట్టి పరిచరిస్తాడో మనకు. మొన్న ఈ వారంలోనో పోయిన వారంలోనో ఇంకొక బిడ్డలిద్దరు వచ్చారు. వాళ్ళ తల్లి చనిపోయింది. అన్నయ్య అని ఏడ్చారు. వాళ్ళ తాతయ్య గారు మమ్మల్ని బైబిల్ స్కూల్కి తీసుకెళ్ళినందున మేము కూడా ప్రేమతో వారిని ఆదరించి దగ్గరికి చేర్చుకున్నాం. తల్లి చనిపోయింది, కష్టమైన పరిస్థితి ఎదురొచ్చింది. ఎంతో ప్రార్థించే కుటుంబం. తాతయ్య ప్రార్థించారు, అమ్మ ప్రార్థించింది, తండ్రి ప్రార్థనలు. దేవుడు కనికరము చూపి ఇప్పుడు పెద్ద చర్చికి ఆమె పాస్టర్ అమ్మ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము కృపే. ఆమేన్. కృప దేవుడు మీకు ఇస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడంట? యాకోబుని ఎట్లా ఆశీర్వదించాడు? ఒకరోజు అనుకున్నాడు యాకోబు, ఇక ఈ రాత్రి గడిస్తే చాలు అనుకున్నాడు. ఎందుకని? ఆ పశువులు కోతలేస్తున్నాయంట, పులులు సింహాలు ఉన్నాయేమో అరణ్యంలో, ఏమేమి కూసినాయో. ఒక్కడే ఉన్నాడు కదా, చంపడానికి ఏం కావాలి? నక్కలు వచ్చినా చాలు. నేను మొర్ర పెట్టగా అంటాడు అక్కడే. శ్రమలో నేను మొర్ర పెట్టగా అంటే ఎంతో బాధపడి ఉన్నాడనేగా. అయినా ప్రభు అక్కడి నుంచి దర్శించి ధైర్యపరిచి తోడుకొని వచ్చి పెళ్లి చేసి బిడ్డలనిచ్చి, ఏమండి కాకెత్తుకుపోయింది అనుకున్న కోడిపిల్ల సంగతి ఇది. ఏమండి అన్నిటినిచ్చి మందలు మందలుగా వందలు వందలుగా చేసి ఎక్కడ తోడుకొస్తున్నాడు? సొంత దేశానికి తోడుకొస్తున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా చేస్తాడు.
మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆన్లైన్లో కూడా బిడ్డలను కూడా దేవుడు ఏమి విడిచిపెట్టడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. స్తోత్రం. ఈరోజు వర్తమానం అంతా నీ సొంత భక్తి మీద, నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత శక్తి మీద, నీ సొంత తెలివితేటల మీద. దేవునికి స్తోత్రం. ఆమేనంటారా? ఉండాల్సిందే పాస్టర్ గారు. దగ్గరగా విజయవాడ ఈ క్రింద పెద్ద సభలు మనయ్యే కదా, దేవుడు అట్టి కృపనిచ్చాడు అని చెప్తున్నారు. మన కృష్ణా జిల్లాలో అని ఇంకొక ఆయన అన్నాడు. ఇక అప్పుడు నేనేమనాలి? ఇక్కడ చూడండమ్మా, దేవుని ఉచితమైన నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే. హల్లెలూయా. మీరు కూడా అంతే, మీరు కూడా అంతే. ఎక్కడా మనల్ని బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. మన బిడ్డలను బట్టి కానీ, మన పరిచర్యను బట్టి కానీ, దేవుడు మనకిచ్చిన అవకాశాలను బట్టి కానీ ఎక్కడ కేవలము దేవా నా సంగతి నీకు తెలుసు కదా, నేను ఒక కర్రోన్నయ్యా, నేను ఒక కర్రతో మాత్రమే యొర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిరిగి అంది వెళ్ళిపోయింది, ఊరు వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంది. చదువమ్మా. ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి. ఇంకోటి కూడా చెప్తా, ఇంకోటి కూడా చెప్పి ముగిస్తా. ఇటు చూడండి. ఇప్పుడు 2 గుంపులయ్యాను కాబట్టి నాకు ఇక తిరుగులేదు అనుకుందామా? చెప్పండి, చెప్పండి అమ్మా, చెప్పండి. ఇంకొకటి రెడీగా ఉంటుంది మనకి తలకాయ నొప్పి తేయటానికి. పర్వాలేదులే, ఒకటి చేతిలో నుండి తప్పించుకున్నాననేసరికి మళ్ళీ ఇంకొకటి రెడీ. ఎవరు? ఇక్కడేమో లాబాను, ఎవరు? మామ. అక్కడేమో ఏశావు. స్తోత్రం. దీవించబడాలంటే మీరు వాక్యం వినాలి, చదువుకోవాలి, రాసుకోవాలి. నేను పెద్ద హీరోను కదా అని నీవు హీరో పోజులు కొట్టావనుకో, సున్నది ఎత్తాడు. 10 లక్షలన్నా వస్తాయి అనుకున్నాను బ్రదరు. 1,00,000 వచ్చి నేను ఎందుకో తెలుసా? కృపను పోగొట్టుకున్నావు. అది కృప ఎట్లా వస్తుంది? కూర్చుని స్తోత్రం 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 ప్రభు అని మోకరిస్తే వస్తుంది. అంటే పెద్దోళ్ళ సంగతి చెప్పట్లా, మోకరించగలిగిన వాళ్ళు. కృప ఎట్లా వస్తుంది? నోట్స్ ఒకటి పెట్టుకుని స్తోత్రం 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 ప్రభు, నాకు ఏమీ తెలియదయ్యా అనుకుంటే దొరుకుతుంది. కృప ఎట్లా వస్తుంది? పోజులు కొట్టకుండా ఉంటే వస్తుంది. కృప ఎట్లా వస్తుంది? ఎంత తగ్గించుకుంటే అంత కృప. ఇప్పుడు చూడండి, మళ్ళీ అప్లికేషన్ పెడుతున్నాడు. దేవా నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పిస్తాడా లేదా? చెప్పండి అమ్మా, తప్పిస్తాడా లేదా? చెప్పండి గట్టిగా. వినబడట్లేదు. ఎక్కడెక్కడి నుండి తప్పించాడో చెప్పండి. ఇదే ఏశావు నుండి ముందు తప్పించాడు. ఆమేన్. సిద్ధపరచి, నీకేం కావాలరా? నన్ను ఎందుకు చెప్తాను? తిండి కోసమా? చిక్కుడుకాయల కూర కావాలా? నీకేం కావాలి? నీకేం కావాలంటే అది రెడీగా ఉంది, తిను. తిండి కోసమే నీకు వాళ్ళు నన్ను చంపుతాననేది నువ్వు. ఇదిగోరా తీసుకో. అసలు ముందే కానుకను పంపాడంట. ఎవరు? యాకోబే. దానికన్నా ముందే దేవుణ్ణి అడిగాడు, దేవా నన్ను తప్పించాయా, నా సహోదరుడైనా నా శత్రువైనా అంటే అది ఒక రకం. కానీ ఎవరి దగ్గర నుండి? ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారములే కూల్చినను,
సమర్పణముగా నే పోయబడుదునని రాశారు. ప్రాణమిత్రులే, అన్నదమ్ములే, నా అనుకున్న వాళ్ళే శత్రువులైపోయిన దేవుడేమి విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం. యాకోబు పేరు చెప్పండి ఇశ్రాయేలుగా మార్చి నేటికిని ప్రపంచ దేశాలన్నిటినీ చెప్పండి 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 ఇజ్రాయేల్ చుట్టూ తిప్పుతున్నాడు. ఇజ్రాయేల్ ఏమన్నా పెద్ద దేశమా? మన దగ్గర 145 కోట్లు ఉంటే వాళ్ళ దగ్గర 156 కోట్లు ఏమైనా ఉన్నారా? లేరు. 156 లక్షలు కూడా లేరు. మనలో మొత్తం ఇండియా కొరకేనయ్యా అని. స్తోత్రం. హల్లెలూయా. చూసారా? నేను సమర్పించినంత మాత్రాన వాళ్ళు వెళతారా అని అనుకునేవారు దద్దమ్మల క్రింద లెక్క. వెళతారు అనుకునేవాళ్ళు వీరుల క్రింద లెక్క. స్తోత్రం. నా శక్తి కాదు, నా బలము కాదు, అప్పగించడమే నీ పని, కార్యము జరిగించడం దేవుని పని. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి బ్రదర్ సురేష్ వచ్చాడు, పెదపులిపాకలో పరిచర్య చేస్తున్నాడు. అయ్యా, నా పరిచర్య మీద మొవ్వ 2వ శనివారం మొవ్వలో జరిగే 2వ సెకండ్ సాటర్డే ప్రేయర్ యొక్క ఆ ప్రభావం చాలా ఉందని చెప్పి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆమేనంటారా? ఎవరు మీ బిడ్డలను సమర్పించుకునేది? ఎవరు మీ బిడ్డలను సేవకిచ్చేది? అంటే అయ్యా నా బిడ్డ నా మాట వినడగా అనుకుంటుందంట వాళ్ళ అమ్మ కూర్చుని. అయినా మీ పిల్లాడు పర్మిషన్ ఏమి అక్కర్లేదు, మీరు బిడ్డని బుట్టలో వేసేయండి దేవుని సేవ కొరకు అనగానే లేచి నిలబడిందంట. నేనే అనుకుంటున్నానుగా మాట, నేను వింటున్నానా అని. ఇప్పుడు అక్కడ ఉండి ఆనందిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 లక్షలు పెట్టి స్థలం కొన్నారంట. మరి పులిపాకంటే అక్కడ విజయవాడ ప్రక్కన కదా, అది చాలా కష్టం. 6 లక్షలు పెట్టి 3 సెంట్లు కొన్నారంట. 1,40,000 ఉన్నాయంట. ఆ వానర్ గారు అన్నారంట, బాబు పాస్టర్ గారు తీసుకెళ్ళండి, మీకు ఉన్నప్పుడు ఇవ్వండి అన్నారంట. అది కట్టబోయి వాళ్ళు కట్టేసరికి 14 లక్షలు అయింది. అయినా కట్టారు. ఇప్పుడు సెంటే 10 లక్షలు చెప్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఇవ్వడా దేవుడు? నా సిస్టమ్ మీకు చెప్తున్నాను. దేవుడు పులిపాకలోనే కాదు, విజయవాడలోనే కాదు, హైదరాబాద్ నడిబొడ్డులోనే కాదు, న్యూయార్క్ సెంటర్లోనైనా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నథింగ్ ఈజ్ టూ లేట్. ఆ రోజుల్లో అయితే మేము కొనగలిగే వాళ్ళం అనుకోమాకండి. ఈ రోజుల్లో కూడా ప్రభువు మనకిస్తాడు. పరిచర్యకి వెళ్ళే ప్రతి బిడ్డకు ఇస్తాడు. ఎవరికిచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. స్తోత్రం. ఇదిగో నువ్వు ఎటు వెళితే అటు నీదేనన్నాడు. అక్కడేమన్నాడు? నేను అడుగుపెట్టిన ప్రతి స్థలములో దీవెన కుమ్మరించానన్నాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి మీకు? కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఇంతకన్నా మీకేం కావాలి? ప్రభువా, నేను వెళ్ళిన ప్రతి చోటును మీరు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. చేయండి ప్రభువా అని ఒక మాట ప్రభుతో చెప్పండి. మీరందరూ లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మీటింగుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కార్యం జరగాలని ప్రార్థన చేద్దాం. దేవుని కృప కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తుతి. ప్రేమ కలిగిన స్వామి, దయగలిగిన వాడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, కృప కలిగిన స్వామి, మీకు వందనాలు 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 వందనాలు. అయ్యా 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 ప్రియుడా, మీకు స్తోత్రాలు. యాకోబును ఆశీర్వదించినవాడా, యాకోబును మందలు మందలుగా చేసినవాడా, మోసగించేవాడు ఉన్నప్పటికీ యాకోబు పక్షంగా నిలబడినవాడా, ఓ కృపను కుమ్మరించువాడా, మా బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ మీటింగ్ ద్వారా అనేక మంది నాయన యాకోబు కొరకు ఏ విధంగా మీరు నాయన మందలను ఏర్పాటు చేశారు, యాకోబు పక్షంగా ఉండి మందలుగా గొర్రె పిల్లలను అనుగ్రహించారు, మాకు కూడా అనుగ్రహించండి అయ్యా. మా మందలను పెంచండి అయ్యా, మా మందలను పెంచండి నాయన. ఓ ఆ కానాను దేశము కొరకు నాయనా, అబ్రహాము ఉన్న దేశము కొరకు, నిత్య జీవము కొరకు ప్రభువా
పరుగులెత్తడానికి మందలను పెంచండి స్వామి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయాలి, నోరు తెరవాలి, ఆనుకోవద్దు ఎవరు. నోరు తెరవండి. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ప్రభు వైపు చూడండి, చేతులు దేవుని వైపు చాపండి, కార్యము జరిగించమని అడగండి. మీటింగ్లో కార్యం జరగాలయ్యా, ప్రజలు రక్షించబడాలయ్యా, ప్రజలు దీవించబడాలయ్యా, బిడ్డలు క్షేమముతో నింపబడాలయ్యా. ఆటోలో వస్తున్నప్పుడు వెడుతున్నప్పుడు క్షేమమును దయచేయండి నాయన. వృద్ధి చెందుట కొరకు, అభివృద్ధి చెందుట కొరకు, సంఘములు వృద్ధి చెందుట కొరకు, పరిచర్య విస్తరింపబడుట కొరకు దేవా అద్భుత కార్యాలు చేయండి. దేవా మహోన్నతమైన కార్యాలు చేయండి. కుంటివారు నడవాలయ్యా, గుడ్డివారు చూడాలయ్యా, కుష్ఠరోగులు శుద్ధీకరించబడాలి, రోగులు స్వస్థత పొందాలి, ఆత్మలు రక్షించబడాలి, నూతన ఆత్మలు రక్షించబడాలి, నూతనంగా హృదయాలు సేవ కొరకు సమర్పించబడాలి. నాయన తల్లులు పిల్లలను సేవ కొరకు ఇవ్వాలి ప్రభువా, తండ్రులు బిడ్డలను సేవ కొరకు సమర్పించాలి ప్రభువా. ఓ ఒక కార్యమును మీరు జరిగించి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ చారల చువ్వలు కాదు, దేవుని ఉచితమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అయ్యా మాట్లాడండి స్వామి, కనికరించండి నాయన, కృప చూపండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ఆలకించు దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సభలు జయకరముగా జరిగినట్లుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చేయగలవా ప్రార్థన? స్తుతి 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 మహాగణుడ మహోన్నత రాజీవాధిపతి తండ్రి, ప్రభా సర్వాధికారి, మీకే వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, రాత్రి నుంచి ఇప్పుడు వరకు తండ్రి మీరు ఎక్కల క్రింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు మీకే వందనాలు తండ్రి. అయ్యా ప్రభా ఆరాధన మొత్తంలో మీరు జయకరంగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్యా మీకే వందనాలు తండ్రి. ప్రభా అయ్యా యేసయ్యా ప్రభా ఇప్పుడు చెప్పిన వాక్యం బట్టి మీకే వందనాలు తండ్రి. ప్రభా యేసయ్యా మేము ప్రభా యేసయ్యా ప్రభా మీ కృపలో మేము నడవడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా యేసయ్యా ప్రభా ఎవరైనా తండ్రి తగ్గించుకొని ప్రభా నెమ్మది కలిగే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా ప్రభా ఎవరైనా తండ్రి ప్రభా యేసయ్యా ప్రభా బాధపడకుండా తండ్రి ప్రభా మంచి మనసుతో తండ్రి ప్రభా క్షమించడానికి తండ్రి మాకు మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ప్రభా మీకే వందనాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి వాళ్ళ అవసరతను తీసిపోయిన తండ్రి. ప్రభా ప్రతి బిడ్డ ప్రభా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మీరే వాళ్ళ కాపుదలు ఉంచండి తండ్రి. ప్రభా మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా సభల్లో తోడున్నాను తండ్రి, ఆ 3 రోజులు జయకరంగా జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా మా పనుల్లో తోడున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి పనులు చేయడానికి వస్తున్నారో తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మీకే వందనాలు తండ్రి. మీటింగ్స్ కావాల్సిన ధనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదా తండ్రి సభల్లో తీసుకోవడానికి తండ్రి మీ కృపను అనుగ్రహించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పాదాలు మే చేర్చుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు కృప ద్వారా ప్రజల క్షేమార్థమై యేసే జవాబు సంఘ పరిచర్యలు వారు నిర్వహించు మొవ్వలో క్రీస్తు సందేశాలు. మవ్వ సభలు ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో. సమయం పగలు 11 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. స్థలం లైఫ్ గ్రౌండ్స్, మొవ్వ సెంటర్, కృష్ణా జిల్లా. ఆత్మపూర్ణులైన దైవజనులు ప్రసంగించెదరు. రక్షణ, ఆత్మ నింపుదల సందేశాలకు ప్రాముఖ్యత. శక్తివంతమైన స్తుతి ఆరాధన. రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును. యవ్వనస్తులకు మరియు చిన్నపిల్లలకు ప్రత్యేకమైన కార్యక్రమాలు. సుమధుర గీత సంగీతములు వినిపించబడును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ వి పరిశుద్ధరాజు గారు మరియు సంఘ సభ్యులు మవ్వ. సహకారం యేసే జవాబు సంఘ కాపరులు, సంఘములు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో
ఫిబ్రవరి నెల 5, 6, 7 తారీఖుల్లో జరగబోయే సభలకు ఆహ్వానిస్తున్నాం. రండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించునుగాక.